హలో! హాయ్ అందరికీ గూడా. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇది ఉగాది ముందు రోజు వ్లాగ్ అనమాట. మార్కెట్‌కెళ్ళింది. వ్లాగ్ ముందు రోజు ఇది కాదు. ఈ చిన్న క్లిప్ అనేదే ముందు రోజుది. ఇది యాడ్ చేయడం మర్చిపోయానని ఈరోజు యాడ్ చేశాననమాట. మార్కెట్‌కెళ్ళొచ్చాక చిన్న క్లిప్ తీసా. ఇంకా ఉగాది తర్వాత రోజు ఇది. ఈ వ్లాగ్ అనేది. ఎందుకంటే ఉగాది వ్లాగ్ మొన్న పెట్టాను. ఇగ వెంబడి పెడితే ఇగ వ్యూస్ అంతంత మాత్రమే వస్తున్నాయి. మీరు పెట్టిన ఆ వ్లాగే చూడట్లేదు సరిగ్గా అని చెప్పేసి పెట్టట్లేదు. కానీ ఒక ఇద్దరు ముగ్గురైతే డైలీ వ్లాగ్స్ పెట్టమని అడుగుతున్నారు. నేను వాళ్ళ కోసం షూట్ చేసి అయితే పెడుతున్నాను డైలీ వ్లాగ్. నాకు రొటీన్ పెట్టాలంటే అంటే బోరింగ్ అనిపిస్తదేమో అని నాకుంది. కానీ చూడ్డానికి చాలామంది అడుగుతున్నారు. చాలామంది రొటీన్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ చాలామందికి అలవాటు ఉన్నది చూడ్డానికి. అందుకని ఇంకా నేను పెట్టాల్సి వస్తుందనమాట. ఇష్టమైన వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీ వాల్యుబుల్ టైం నాకెంతో వాల్యుబుల్. ఆ 1 మినిట్, 2 మినిట్స్ వీడియో చూసినా కూడా నాకు చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఈ వీడియోకి అందరూ కూడా 50 లైక్స్ అయితే చేస్తారని కోరుకుంటున్నా. 50 మెంబర్స్ లైక్స్ అయితే చేయండి. మినిమమ్ 20-25 లైక్స్ ఎలా వస్తున్నాయి ప్రతి వీడియోకి. ఈ వీడియోకి టార్గెట్ మాత్రం 50 లైక్స్ ఇవ్వండి. నేనైతే టార్గెట్ పెట్టిన మీకు 50 లైక్లు కొట్టాలని చెప్పేసి. మీరు కొట్టిన వాళ్ళందరూ కూడా చాలా మంచోళ్ళు. కొడతారని అనుకుంటున్నాను నేను. కొట్టలేని వాళ్ళు మంచోళ్ళని కాదు అని కాదు. వాళ్ళు కూడా మంచోళ్ళే. వీళ్ళు కొంచెం మంచోళ్ళు లైక్ కొట్టిన వాళ్ళు అనమాట. ఇంక ఇక్కడ డైలీ మార్నింగ్ రొటీన్ ఇంకా లెగిసిన వెంటనే ఏం చేస్తాం, లేడీస్ కిచెన్లోకే పరిగెడతాం. ఎంత ఏదైనా మహా టైం ఉంటే బయట వాకలు తుడిచి బయట ముగ్గు పెట్టుకొని వస్తాం. లేకపోతే ఇక డైరెక్ట్ కిచెన్లోకే వస్తాము. ఇంకా నేను ఇక్కడ మా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను నేను. ఆ రోజు టోటల్ వీడియో అయితే పెట్టట్లేదు. ఎందుకంటే ఎవరికైనా బోరింగ్ కొడుతుంది. ఇదే ఒక 8 మినిట్స్ వీడియో ఉంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఎవరైనా సరే మార్నింగ్ ఏం చేస్తారు, లెగిసిన వెంటనే రైస్, టిఫిన్స్, చాయ్లు ఇవే కదా చేసేది. ఇంకా నేను ముందు రోజుని క్లీనింగ్ చేసినవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దుకుంటున్నా. ఎందుకంటే అక్కడ కడిగి పెట్టడం వరకు అన్నీ కడిగేసి పెట్టేసా కానీ అక్కడే ఉండిపోయినాయి అనమాట. మీకు తెలిసిందే కదా, ఖచ్చితంగా ఆడవాళ్ళ పని ఇంకేముంది, సామాన్లు సర్దుకోవడం, కడగడం ఇవే కదా. ఇంకా యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్. ఎలా అంటే మనం ఎలా చేస్తే అలాగ ఉంటుందన్నమాట. కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే ఎక్స్ట్రాల కిందే ఉంటుంది ఇది కూడా. కానీ మంచిగా చేసుకుంటే మంచి ప్లాట్ఫామ్ అనమాట. మంచిగా చేసుకున్న వాళ్ళకి చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీదే వాళ్ళ బతుకులు, వాళ్ళ మొత్తం జీవితాలు కూడా గడిపే వాళ్ళు ఉన్నారు. ఇదే సర్వస్వం అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకి ఇంట్లో ఉంటూ పని చేసుకుంటూ దాన్ని ఎర్న్ చేయడం అంటే కూడా గ్రేటే కదా. ఒకప్పుడు పనులు చేస్తుంటే వీడియోలు పెట్టారు, ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అందరూ చాలా మట్టుకి యూట్యూబ్ ఛానల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. అందుకే యూట్యూబ్ కూడా తెలివైందనమాట. చాలా ఏమంటారు దాన్ని, చాలా విధాలుగా మార్చేసింది. అంటే కష్టంగా మార్చేసింది నా ఉద్దేశం అనేది. ఇప్పుడు 4000 గంటలు వ్యూస్ ఇవ్వడం అంటే చాలా కష్టమైన పనే. కానీ ఒక వీడియో సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వెంటనే మానిటైజేషన్ అయితే అవుతుంది కదా. అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. నా ఛానల్ చూసే ఆడియన్స్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకొక ముందడుగు అయితే వేయగలను. ఇంకెక్కడ వచ్చేసి అయితే సామాన్లు సర్దుతున్నాను అనమాట. అంటే కొంతమంది అడుగుతున్నారు, ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా పెట్టండి, చిన్న క్లిప్స్ వద్దు మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు డైరెక్ట్గా కామెంట్స్ అయితే చేయట్లేదు, నన్ను పర్సనల్గా అడుగుతున్నారు. ఎందుకంటే తెలిసిన సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కదా. నాకు వాళ్ళు అయితే అడుగుతున్నారు, నాకు అట్లా వద్దు, మాకు ఇట్లా చూడబుద్ధి అయితే లేదు, నాకు ప్రతిదీ డీటెయిలింగ్గా కావాలి, మీరు కట్ చేసి. నేనేం చేస్తున్నానంటే ఎక్కువ లాంగ్ లెంత్ అయిపోతాయి కదా వీడియోస్ అని చెప్పేసి ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నా. కాదు, మేమేం చేసే ప్రతిదీ క్యాప్చర్ చేయమంటున్నారు. ఆల్మోస్ట్ ట్రై చేస్తాను క్యాప్చర్ చేయడానికి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇప్పుడిప్పుడే కొత్త కదా నాకు కూడా యూట్యూబ్ వీడియోస్ చేయడం అనేది. ఒకప్పుడు షార్ట్స్ పెట్టాను లాస్ట్ ఇయర్ నుంచి కూడా. ఇంత లాంగ్ వీడియోస్ అయితే నేను పెట్టలేదు. పెట్టడానికే ట్రై చేస్తాను నేను కూడా.
ఎందుకంటే ఇక బోర్ కొడతదేమో అని నేను అనుకున్నా. ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉండాలి ఏదైనా అని చెప్పేసి నేను అనుకున్నా. లేదు ఇలా డైలీ రొటీన్ కూడా ఇష్టంగా చూసేవాళ్ళు ఉన్నారని నేను అస్సలు అనుకోలేదు. నా వీడియో ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున కూడా. ఇప్పటికైతే 275 సబ్స్క్రైబర్స్, 274 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకెక్కడ వచ్చేసి సామాన్లు అయితే సర్దేసిన. చూడండి మా గోడల పెయింటింగ్ ఎలా ఊడిపోయినాయో అసలు. ఇక ఏం చేసేది లేదు. ఓనర్స్ చాలా మంచి వాళ్ళు. ఇక్కడైతే ఉండరు. కానీ ఏం చేస్తాం, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుంది. ఇంకెక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుంది. పిల్లల వరకే వండుతున్నాను అనమాట. వాళ్ళకే బాక్స్ వరకు వండుతున్నా. మా వారైతే ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయారు. ఇంకా ఆయనకైతే అవసరం లేదు. ఆయన వచ్చినా కూడా ఈవినింగ్ మధ్యాహ్నం 3:00 వస్తారు. అప్పటికప్పుడు ఏమైనా కావాలంటే చేసి పెడతా. ఇంకా వాళ్ళ వరకే రైస్ పెట్టేసి పులిహోర చేసేద్దామని చెప్పేసి ఇంకా నేను చూస్తున్నా. నా ముఖం చూసి భయపడకండి. ఎందుకంటే లేచి బ్రష్ చేసుకుని డైరెక్ట్ కిచెన్లోకి అయితే వెళ్ళినా. ఇంకా తప్పదు కదా, మార్నింగ్ లేచి నేను ఇంక పరిగెట్టాలి కదా. మా పెళ్ళి ఇక్కడ ఏదో చేస్తుంది అక్కడ. ఇంకా బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ మాకు బాగా అనిపిస్తుంది. పక్షుల సౌండ్ బాగా వస్తుంది. ఎందుకంటే పక్కనే చెరువు ఉంది. ఆ చెరువు వల్ల అక్కడ పక్షులు అవన్నీ కూడా బాగా వినిపిస్తాయి అన్నమాట సౌండ్స్. ఇంకెక్కడ చూడండి సూర్యుడు ఎంత బాగా ఉదయించాడో. మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే సూర్యకిరణాలు ఇంట్లోకి పడితే బాగా మార్నింగ్ మాకు అది ప్లస్ పాయింట్. ఇక చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. చలికాలం మాత్రమే బాగా అనిపిస్తుంది. ఇంకా చూడండి సమ్మర్ వచ్చిందంటే ఆ ఎండకి అసలు తట్టుకోలేం. ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. ఇది లేకపోతే నాకు అసలు రోజే నడవదు, నా జీవితమే నడవదు అన్నట్టు ఉంటుంది. అంత అలవాటు పడిపోయాను నేను ఛాయ్కి. మీరు ఏమైనా టిప్స్ చెప్పండి అబ్బా, ఛాయ్ మానేసి ఏమైనా టిప్స్ ఉంటే. నేను ఎంత ట్రై చేసినా సరే 1 రోజు 2 రోజులు మానగలుగుతున్నాను, కానీ 3వ రోజు నన్ను అది అసలు వదలట్లేదు. ప్రాణం అయిపోయింది అసలు నాకు. అది లేకపోతే నేనేం చేయలేను అసలు. అంత పిచ్చి అయిపోయింది నాకు ఛాయ్ అనేది. మరీ ఓవర్గా తాగను, కానీ ఎర్లీ మార్నింగ్ ఉండాలి. అది ఒక్కటే వద్దు, తర్వాత తాగొచ్చు అంటారు. ఇక్కడ వచ్చేసి బయట వాకాలు తుడిచేసి తడి బట్ట అయితే పెట్టేసిన. ఇంకా కడగడానికి అయితే ఉండదు మాకు. ఇంకా పిల్లలు డైరీస్ అనమాట, సిగ్నేచర్ పెట్టించుకుంటున్నారు, సైన్ పెట్టించుకుంటున్నారు. అది ఎందుకో షూట్ చేయాలనిపించి షూట్ చేసా అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు నాకు. చిన్న బిట్ అనమాట. ఇంకా పిల్లలు ఈవినింగ్ వరకు స్నాక్స్ కూడా రెడీ చేసేసా. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి పనులు ఉన్నాయి చాలా, వీడియో ఎడిటింగ్లు చేసుకోవడం, ఏదో ఒక పని సరిపోతుంది, ఖాళీ ఉండట్లేదు. ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్వీట్ కార్న్ అనేది ఉడకబెడుతున్నా. లాస్ట్కి ఇంకా వచ్చి ఈవినింగ్ తింటారు స్నాక్స్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.